సింగపూర్ రెండు దేశాలు. ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ఓ చిన్న రాష్ట్రం. పరిపాలనాపరమైన నిర్ణయాలు తీసుకోవడం, అమలు చేయడం, అధికారాల విషయంలో దేశానికి రాష్ట్రానికి మధ్య చాలా తేడా ఉంది. భౌగోళిక పరిస్థితులు, వాతావరణం, పని సంస్కృతి, రాజకీయ సహకారం లాంటి అంశాల్లో సింగపూర్ కి తుళ్లూరుకి ఎక్కడా పొంతం లేదు. ప్రపంచ స్థాయి రాజధాని నగరం నిర్మించాలన్న ఆలోచన మంచిదే, కానీ ఆచరణలో సాధ్యాసాధ్యాలు పరిశీలించాల్సిన అవసరం లేదా? సింగపూర్ లో నగరం ఒక చివరి నుంచి మరో చివరకు చేరుకోవాలంటే పట్టే గరిష్ట సమయం 25 నిమిషాలు. అక్కడి రోడ్లు విస్తారంగా ఉంటాయి. ట్రాఫిక్ ఒక పద్ధతిలో ఉంటుంది. ఏపీ సీఎంతో పాటు ఆయన మంత్రుల బృందం పర్యటించిన బీజింగ్, టోక్యోల్లోనూ ప్రజా రవాణా చాలా వేగంగా ఉంటుంది. కానీ భారతదేశంలోని ఏ నగరంలోనూ ఇలాంటి పరిస్థితి లేదు. మన దేశంలోని మెట్రో నగరాల్లోనే ట్రాఫిక్ అంతా గజిబిజిగా చిందరవందరగా ఉంటుంది. మురికి వాడలు ఎక్కువ. రవాణా సౌకర్యాలే కాదు, మిగతా అనేక అంశాల్లో మన నగరాలు ఇప్పటికీ వెనుకబడే ఉన్నాయి. దేశంలో ఏపీ కంటే అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లోనే ఇలాంటి పరిస్థితి ఉంటే సింగపూర్ లాంటి నగర నిర్మాణం సాధ్యమేనా అన్నది ప్రశ్న. భూ సమీకరణ కోసమే రకరకాల ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వం భవిష్యత్ సవాళ్లను ఎలా అధిగమించగలదు? Rome was not built in a day అన్నట్టు ఈవెన్ హైదరాబాద్ was not built in a day. మనం చూస్తున్నటువంటి సైబరాబాద్ కూడా ఇట్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఎ డే. పాత హైదరాబాదే కాదు. సో కాబట్టి ఓవర్ పీరియడ్ ఆఫ్ రాజధాని పెరుగుతూ ఉంటుంది. పెరగడానికి అవసరమైనటువంటి అంటే 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 100 ఏళ్లలో ఉండబోయేటువంటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి రాజధాని నిర్మాణం చేయాలి. కానీ 40 ఏళ్ల తర్వాత ఏ అభివృద్ధి ఉందో ఇప్పుడే ఉండాల్సినటువంటి అవసరం లేదు. సో కాబట్టి ఏంటంటే మీరు షోకేస్ చేయడల్లా, యూఆర్ నాట్ షోకేసింగ్. ఇదేదో మాకు చూడండి, మీ అద్దాల మేడ మీరు ఎప్పుడన్నా చూసారా అని మీరు కడుతున్నది ఒక ఈఫిల్ టవర్ కట్టడలా, మీరు రాజధాని కడుతున్నారు. సింగపూర్, జపాన్ కు, ఆంధ్రప్రదేశ్ కు ఒకే లక్షణాలున్నాయని, ఆ రెండు దేశాల మాదిరిగానే ఏపీకి కూడా విశాలమైన సముద్ర తీరం ఉందని ఏపీ సర్కార్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తోంది. ఏపీకి సముద్ర తీరం ఉన్నా అది భౌగోళికంగా ఎంతవరకు ఉపయుక్తం అనే ఆలోచన చేయటం లేదు. జపాన్ ఎలక్ట్రానిక్ పరికరాల ఉత్పత్తిలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది. ఇక్కడ నుంచి ఎగుమతులు ఎక్కువ. సముద్ర మార్గాల పరంగా పశ్చిమ దేశాలను ఆసియాతో కలిపే కీలకమైన స్థానంలో ఉంది సింగపూర్. భౌగోళికంగా సింగపూర్ కి ఇదొక పెద్ద అడ్వాంటేజ్. సింగపూర్ పోర్ట్ ప్రపంచంలోనే అత్యధిక సముద్ర రవాణా జరిగే పోర్టుగా గుర్తింపు పొందింది. ఏపీలోనే కాదు, మొత్తం ఇండియాలోనే సింగపూర్ పోర్టు మాదిరిగా భారీగా కార్గో రవాణా చేపడుతోన్న నౌకాశ్రయాలు ఏవీ లేవు. ఈ ఒప్పందంలో ప్రభుత్వానికి సింగపూర్కు ఆంధ్రప్రదేశ్కు మధ్యలో కనుక సమస్యలు వస్తే అవి కోర్టుకు వెలుపల తమలో తాము పరిష్కరించుకోవాలి తప్ప న్యాయస్థానానికి వెళ్ళకూడదని ఉంది. అంటే రేపు పొద్దున ఈ కంపెనీ వల్ల ఏమైనా చిక్కులు ఎదురైతే అప్పుడు వాటిని ఎవరు పరిష్కరిస్తారు? న్యాయస్థానానికి వెళ్ళకూడదు. అంటే ఒక విధంగా వాళ్ళ శాసనం అమలు జరుగుతుంది. నెమ్మదిగా రాజధాని ప్రక్రియ అన్నది సింగపూర్ కంపెనీ చేతుల్లోకి వెళ్తుంది అనేది మనకి ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. టోక్యో ప్రపంచంలోనే అత్యధిక జనసాంద్రతతో పాటు ఖరీదైన నగరంగా కూడా గుర్తింపు పొందింది. భూకంపాలు తరచూ ఇబ్బంది పెడుతున్నా ఎప్పటికప్పుడు తనను పునర్నిర్మించుకుంటోంది. ప్రపంచంలో అత్యుత్తమమైన వేగమైన ప్రజా రవాణా ఉన్న నగరంగా కూడా టోక్యోకు ప్రత్యేక గుర్తింపు ఉంది. దీంతో పాటు జపాన్ నగరానికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ప్రపంచంలోనే విస్తృతమైన రైల్వే నెట్వర్క్ ఉన్న నగరంగా టోక్యో గుర్తింపు పొందింది. ఇదంతా ఒక్క రోజులో సాధ్యమైన వ్యవహారం కాదు. జపాన్ రాజధాని ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సెంటర్ గా ఎదుగటం వెనుక 1870ల నుంచి శ్రమ, పెట్టుబడి ఉన్నాయి. అలాంటి నగరాన్ని 5 ఏళ్లు లేదా 10 ఏళ్లలో నిర్మించాలనుకోవటం దుస్సాహసమే. ఇవాళ ఎప్పటికీ కూడా మనకి వ్యవసాయ మిగులుని అమ్ముకోవడానికి సరైనటువంటి మార్కెటింగ్ యార్డ్ లేని దుస్థితిలో మనం ఉన్నాం. గోడౌన్ లేని దుస్థితిలో మనం ఉన్నాం. సో వాటన్నిటినీ కూడా ఆ నీడ్స్ అన్నిటినీ కూడా క్యాటర్ చేయగలిగేటువంటి ఉండాలి. వ్యవసాయ ఉత్పత్తుల్ని ఒక చోట నుంచి మరొక చోటకి తరలించగలిగేటువంటి పరిస్థితి ఉండాలి. అట్లా వ్యవసాయ ఉత్పత్తులన్నీ తీసుకొచ్చి ఒక రాజధాని నగరంలో మరో చోట తిరిగి అమ్ముకోవడానికి వీలైనటువంటి అంశం ఉండాలి. కాబట్టి ఇలాంటి ట్రాన్స్పోర్ట్ని కానీ మరొకటిని కానీ వ్యవసాయ ఉత్పత్తులని, వ్యవసాయ ఆధారిత పరిశ్రమకు అవసరమయ్యే వాటిని కానీ దాన్ని హౌస్ చేయడానికి అవసరమైన రాజధానిని ప్లాన్ చేయాలి. జపాన్, సింగపూర్ దేశాలు తమ దేశంలోని రాజధాని ఎలా ఉండాలి, అందుకు ఏం చేయాలి అనే దానిపై సొంతగా నిర్ణయాలు తీసుకుంటాయి. అవసరమైతే విదేశాల నుంచి రుణం తీసుకునే హక్కు, అధికారం ఆ దేశాలకు ఉంటుంది. ఏదైనా ప్రాజెక్టు చేపడితే నిధుల సమీకరణ సమస్యగానే కనిపించదక్కడ. పనులు చాలా వేగంగా పూర్తవుతాయి. సింగపూర్, జపాన్లలో అవినీతి చాలా తక్కువ.
టెక్నాలజీని అత్యున్నత స్థాయిలో ఉపయోగిస్తారు. జపాన్ కార్మికుల్లో శ్రమించే తత్వం ఎక్కువగా ఉంటుంది. అక్కడి కార్మికులు సమ్మె చేస్తే సాధారణం కంటే ఎక్కువ గంటలు పనిచేస్తారు. ఇలాంటి వర్క్ కల్చర్ ప్రపంచంలో మరే దేశంలోనూ రాష్ట్రంలోనూ కనిపించదు. ఏపీ ప్రభుత్వం విదేశాల నుంచి రుణం తీసుకోవాలంటే కేంద్రం నుంచి 1,00,000 నిబంధనలు ఎదురవుతాయి. సింగపూర్ ఒక దేశం, అది 50 ఏళ్లు పట్టింది ఈ స్థాయికి రావటానికి. వాళ్ళకి 50 ఏళ్లు పట్టింది. సీఎంఏ అన్నాడుగా ఒకప్పుడు మనకన్నా బాగా వెనకబడి ఉన్నటువంటి దేశమని. కష్టపడి వాళ్ళు క్రమశిక్షణతో ఈ స్థాయికి వాళ్ళు వచ్చారు. వాళ్ళు అక్కడ వస్తానికి ఏంటంటే కారణాలు కొన్ని ఉన్నాయి. వాళ్ళ పాలసీలు, వాళ్ళు దాదాపుగా పన్నులు చాలా తక్కువ స్థాయిలో ఉంటాయి, కరప్షను చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది. ఎవరన్నా అక్కడికి వెళ్ళి బిజినెస్ పెట్టాలి అంటే ప్రో బిజినెస్ యాటిట్యూడ్లో ఉంటారు వాళ్ళు అక్కడ. ఇక్కడ మనది ఒక రాష్ట్రం, దేశంలో ఒక రాష్ట్రం. మన దేశంలో ఇతర దేశాల నుంచి మనం లోన్లు తెచ్చుకుంటాం కానీ అగ్రిమెంట్లు చేయటం కానీ వాటిల్లో కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క పెద్దన్న పాత్ర ఉంటుంది. విడిపోయిన తర్వాత అన్ని రకాలుగా దెబ్బతిన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఆదాయం అంతంత మాత్రమే, ఖర్చు మాత్రం చాలా ఎక్కువ. హైదరాబాద్ లాంటి నగరాన్ని కోల్పోవటం తీరని లోటైతే ఏపీ ఆర్థిక వ్యవస్థకు కేంద్రం లాంటి వైజాగ్ హుదూద్ తుఫానుకు దెబ్బతినటం కోలుకోలేని దెబ్బ. హుదూద్ తుఫాన్తో వైజాగ్ తో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలు కూడా తీవ్రంగా నష్టపోయాయి. ఏ విధంగా చూసినా ఆంధ్రప్రదేశ్ అనేక సమస్యల్లో ఉంది. ఆంధ్రప్రదేశ్ కి ఇప్పుడు రాజధానితో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల పునర్నిర్మాణం, వెనుకబడిన రాయలసీమ అభివృద్ధి, జిల్లాల్లోని ఇతర సమస్యల పరిష్కారం ముఖ్యం. రాజధాని అనే దాన్ని ఒక చోటకే పరిమితం చేయకుండా, ఒక చోటనే రాజధాని ఉన్న నగరంలోనే అన్ని ఉండాల్సిన అవసరం లేకుండా దాన్ని డిస్ట్రిబ్యూటివ్ గా ఉండాలనేటువంటి భావన కలిగేటప్పుడు, సో డిస్ట్రిబ్యూటివ్ గా ఉండాలని భావన కలిగేటప్పుడు విశాఖపట్నంలో ఏం చేయాలి, తిరుపతిలో ఏం చేయాలి, కర్నూలులో ఏమి చేయాలి, అప్పుడు విజయవాడలో ఏమి చేయాలి, ఇలాగా అన్ని ప్రాంతాల్లో ఏమేమి చేయాలనే దాని మీద సో సమీకృతమైనటువంటి రాజధాని విభాగాల నిర్మాణం జరగాలి. అలా కాకుండా ఒకే ఒక నగరాన్ని నిర్మించడం అనేది సాధ్యం కాదు. కాబట్టి సింగపూర్ మోడల్ ఏదైతే ఉందో అది యథాతథంగా హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్కి వర్తింపచేయడం అనేది సరైన పద్ధతి కాదు. ఇలాంటి పరిస్థితుల్లో సింగపూర్ లాంటి రాజధాని ఒక్కటే అన్ని సమస్యల్ని పరిష్కరిస్తుందని అనుకోవటం భ్రమ. అభివృద్ధి కేంద్రీకృతం కావటం వల్ల జరిగే నష్టం ఏమిటో ఇప్పటికే అందరికీ అనుభవమైంది. సింగపూర్ లాంటి రాజధాని అంటే మళ్లీ అలాంటి సమస్యను కొని తెచ్చుకోవటమే. ఏపీ రాజధానిలో పరిపాలనా భవనాలు మాత్రమే ఉంటే చాలని మిగతా పరిశ్రమలు, కార్పొరేట్ సంస్థలు, సాఫ్ట్వేర్ కంపెనీలు, కేంద్రం ఏర్పాటు చేసే సంస్థలు రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు సమంగా పంచాలనేది ప్రతిపక్షాల వాదన. అభివృద్ధి అన్ని ప్రాంతాలకు విస్తరించాలంటే మౌలిక సదుపాయాల కల్పన ముఖ్యం. క్యాపిటల్ కోసం కోట్ల రూపాయలు ధారపోస్తే అభివృద్ధి వికేంద్రీకరణ కష్టమే. స్టోరీ బోర్డ్ లో మరి షార్ట్ బ్రేక్.